ఏమైనా అసలు అందరు లారీ అన్నానేమో అంటారు. బండిని అయితే గుద్దేసినట్టుండు. ఇక్కడ చూస్తారు కదా, కరెక్ట్ ప్రతి 10 నిమిషాలకు ఒక ఏరోప్లేన్ అయితే పోతూనే ఉంది విమానము. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనము ట్రిప్కి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి ట్రిప్ మనకి మౌలాలో నుంచి వెళ్ళి శంషాబాద్ అయితే పడ్డది. లాస్ట్ టైం అయితే వెళ్ళినాం కదా, సో అక్కడికే అనమాట. ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే లోడింగ్ అయితే వేసేస్తారు. సో ఇది అమెజాన్కి వెళ్ళేది. సో అమెజాన్కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా స్టిక్కర్లు అయితే వేయాలి. సో లోపల అయితే అన్న అయితే స్టిక్కర్ అయితే వేస్తుండు, చూస్తారు కదా. సో ఇప్పుడే మన బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. సో ఇప్పుడే మనం అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఇడికెళ్ళి మనకి ఇడికెళ్ళి ఎంత అంటే దగ్గర 39 కిలోమీటర్లు వస్తుంది. లాస్ట్ టైం వీడియో అయితే పెట్టినాగా మీకు, అదే శంషాబాద్ ట్రిప్ అని చెప్పేసి. ఆ రోజు అయితే మనం వెళ్ళింది సేమ్ ఇదే కంపెనీ, అమెజానే. కాకపోతే ఏంటంటే అది మనకి హెచ్వైడి 3 అన్నమాట. మనం పోయింది ఇవాళ వెళ్ళేది 8, అంటే 2 ఒకటే దగ్గర ఉంటాయి. కాకపోతే మధ్యలో ఒక గేట్ ఒకటే, 2 అది సేమ్ ఒకటే వేర్ హౌస్. కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక గేట్ ఉంటుంది, అంతే, తేడా ఏం లేదు. దానికి దీనికి ఒక 100 మీటర్స్కి డిఫరెన్స్ ఉండదు. ఇది గేట్ అయితే పక్కన గేటు, అది అమెజాన్. 2 ఒకటే కంపెనీ, కాకపోతే ఏంటంటే వేరే వేరే బ్రాంచ్ టైపు. సో అట్లా అన్నమాట. ఇప్పుడైతే మనము ఏడంటే మన ఈసీఎల్ వెళ్తామా, ఆ రోడ్లో అయితే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇది ఫుల్ ట్రాఫిక్ జామ్. అటు సైడ్ మౌలాలి రోడ్ అయితే బంద్ చేసారు. అట్లని చెప్పేసి అన్ని బండ్లు ఇట్లనే వస్తున్నాయి, ఇట్లనే వదిలేయి. కాబట్టి మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఇక్కడ. మనమైతే ఈయన పోతున్నాము. మనకి 1 గంట అయితే పడుతుంది. పట్టకైతే అయితే మంచిగా కట్టేసుకున్నా, మనకైతే ఏం టెన్షన్ లేదు. కాకపోతే లోడ్ వచ్చేసి 3 టన్నులు అనమాట. ఇంతకుముందు పోయిందేమో 2.5 టన్నులు, 3 టన్నులు. మనకి అపాయింట్మెంట్ ఏమో 2:45 నిమిషాలు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎంత 1:30 ఏమో అవుతుంది, 12:40 అయితే అవుతుంది. సో మనకి ఇంకా 2 గంటల టైం అయితే ఉంది ఆడికి వెళ్ళడానికి. సో ఎంత మెల్లగా వెళ్ళినా మనం అయితే ఒక అర్ధగంట ముందే రీచ్ అయిపోతాము. ఇక మనం ఏది స్పీడ్ టైం అవసరం లేదు, మెల్లనే వెళ్దాము. ఏమైనా అసలు అందరు లారీ అన్నానేమో అంటారు. బండిని అయితే గుద్దేసినట్టుండు. ఎంత ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది, ఎవరు చూస్తారు మొత్తం ఘోరంగా అయిపోయింది ట్రాఫిక్. ఇప్పుడే మనము శంషాబాద్ రోడ్కి అయితే వచ్చినాం అనమాట. ఇదైతే ఎయిర్పోర్ట్ రోడ్ అని అంటారు. సో ఇట్లకెళ్ళి అయితే వెళ్తున్నాము. ఇంకా మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా 6 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే టైం ప్రజెంట్ వచ్చేసి 2 అయితే అవుతుంది. ఇంకా మనకి 40 నిమిషాలు అయితే ఉంది మన అపాయింట్మెంట్ టైం వచ్చేసి. ఇక మన వాళ్ళు అన్లోడింగ్ చేసేసి మన 3:15 నిమిషాలకి 3:30కి అయితే వాళ్ళు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడైతే మనం దనదన అయితే వెళ్ళిపోవాలి. 2:40 నిమిషాలకల్లా అయితే మనం బండి అయితే ఆడ పెట్టాలి. మనకి మ్యాప్స్లో అయితే ఒక 8 నిమిషాలు అయితే చూపిస్తుంది, ఎక్కువ అయితే చూపిస్తలే. సో ఇక మనం అనుకునే టైం కంటే ఒక అర్ధగంట ముందనే వచ్చినాం. వెహికల్ రైడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడే మనం అయితే అమెజాన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అమెజాన్ అని చలో ఇదే అన్నమాట. కాకపోతే ఇది ఏంటంటే 2 కంపెనీలు ఉంటాయి, ఒకటి 3 అని, ఒకటి 8 అని. కాకపోతే ఇప్పుడు మనమైతే ఫస్ట్ పోయినసారి మనం లాస్ట్ టైం వచ్చినాంగా, అది వచ్చేసి 3 అన్నమాట. ఇప్పుడు వెళ్ళేది 8. మీకైతే చూపిస్తా, రైట్ సైడ్లో అయితే ఉంటుంది. ఈ బండ్లన్నీ ఆగినాయి కదా, ఇవన్నీ 3 దగ్గర అయితే ఆగినాయి. ఇక్కడ చూపిస్తాయి, ఇక్కడ చూస్తురుగా రైట్. ఇదంతా 3 అన్నమాట. ఈ బండ్లన్నీ 3లోకి వెళ్తాయి. ఇక దీనిలోకి వెళ్తేనేమో 3 అన్నమాట, ఈ గేట్లోకి పోతే. నెక్స్ట్ వచ్చేసి ముంగట ఉంది ఇంకోటి, ముంగట లాస్ట్లో బండ్లు కనిపిస్తున్నాయిగా, అది వచ్చేసి 8.
ఈ రెండు అమెజానే, కాకపోతే వేరే వేరే బ్రాంచెస్ టైపు ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడ మన ఏది ఈ శంషాబాద్ ఇక్కడనే మనకి దగ్గర దగ్గర 5 ఏమో ఉన్నాయి, కాకపోతే 2 అనేటివి ఈయన ఉన్నాయి. సో ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కంపెనీ. లాస్ట్ టైం ఏమో ఇంతకుముందు వెళ్ళిపోయిన కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇప్పుడైతే సీదా పోయి ఆడ కంపెనీలో తొందరగా వెళ్ళి ఫస్ట్ ఎంట్రీ అయితే వేయించేసుకోవాలి. ఎంట్రీ వేయించుకున్నాక బండి పెట్టుకోమంటారు చూసి సైడ్కి అయితే ఆపేసుకోవాలి. ఇదే అన్నమాట కంపెనీ. ఇక్కడికి ఇప్పుడు రైట్ లెఫ్ట్ అన్నమాట, సారీ. బార్ దేకా ఆ వెహికల్ వెళ్ళినాక మనది ఎంట్రీ నెక్స్ట్. ఇప్పుడు మన బండి అయితే ఎంట్రీ అయితే వేయించుకున్నాము, అయిపోయింది. సో ఇప్పుడైతే ఇగో ఇదైతే ఇచ్చారు, చేసుకోండి. మనం 6 నెంబర్ అంటే 6 నెంబర్ దగ్గర పెట్టుకోమన్నారు. ముంగట అయితే నెంబర్లు ఉంటాయి, అయితే 6 నెంబర్ దగ్గర పెట్టుకోమన్నారు. వాళ్ళు వచ్చి పిలుస్తారంట అన్లోడింగ్ టైంలో. సో ఇప్పుడైతే ఆడికైతే వెళ్తున్నా. మొత్తం ఖాళీనే ఉన్నాయి నాకు తెలిసి, మొత్తం అన్నీ అయితే ఖాళీనే ఉన్నాయి. ఎవరు చూస్తారుగా మొత్తం ఇవన్నీ మొత్తం ఖాళీనే ఉన్నాయి అన్నమాట. ఇవన్నమాట డాక్లు అంటే మీద నెంబర్లు కనిపిస్తున్నాయి 45, 46 అని. అదే ఇప్పుడు మనం 6 నెంబర్ అంటే లాస్ట్ వరకు వెళ్ళాలి. లాస్ట్కి వెళ్ళి ఆడైతే పెట్టేసుకోవాలి. బండి అయితే రివర్స్ పెట్టేసి చాలాసేపు అయిపోయింది, ఆల్మోస్ట్ గంట అయితే అవుతుంది. ఆల్రెడీ మన బండి అన్లోడింగ్ కూడా అయిపోయింది. కాకపోతే మనకి ఏంటంటే పేపర్ రావాలి. అన్లోడింగ్ వీడియో తీద్దామంటే తీయనిస్తలేరు. సో అట్లా అని చెప్పేసి ఈయన అయితే వెయిట్ చేసిన. అన్నం తినేసి బాక్స్ ఉందిగా, అన్నం తినేసి ఈయన అయితే వెయిట్ చేస్తున్నా. అన్ని బండ్లు అయితే ఉన్నాయి. యా చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఇగో ఫ్యాన్ వేసుకుందామంటే కూడా తాళం కూడా తీసుకోరు. నేను చెప్పిన అన్నం తినే వరకన్నా తాళం ఆన్ చేసుకొని ఫ్యాన్ వేసుకుంటా అన్న అని చెప్తే కూడా ఇక రూల్స్ ప్రకారం తీసుకోవాలన్నా అని చెప్పేసి అన్నారు. సో ఇచ్చేసిన తాళం అయితే. సో ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చూద్దాం పేపర్లో వచ్చాడు మనకి తాళం వచ్చాడు వాళ్ళే అయిపోయిందంటే ఇక బయటికి అయితే తీసేస్తా బండి. ఇక వెళ్ళేటప్పుడు అయితే ఎటువంటి మనకి ఏంటంటే సారీ యాప్ ఏమైతే పోర్టల్ అయితే ఆన్ చేసుకోను, ఎందుకంటే ఇక తెలిసిందే కదా. సో అట్లా అని చెప్పేసి ఖాళీగా ఓడు ఇక్కడ చూస్తారు కదా, కరెక్ట్ ప్రతి 10 నిమిషాలకు ఒక ఏరోప్లేన్ అయితే పోతూనే ఉంది విమానము. పోతూనే ఉంది. ఇక్కడ చూసిరుగా మన బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డోర్ వేసేసుకొని చలో ఇంటికి అన్నమాట. చలో రైట్ వెళ్ళిపోదాం. ఆడికెళ్ళి అయితే వచ్చినాము, చలో పోదాం రైట్. ఇప్పుడే మనం బయటకి అయితే వెళ్ళినాము. ముంగడికైతే ఆడ రోడ్ అయితే బంద్ చేసి ఉండే అక్కడ సైడు. సో అట్లా అని చెప్పేసి ఎయిర్పోర్ట్కి లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఆ రోడ్లో అయితే వచ్చేసిన. ఇప్పుడు ముంగడ యూటర్న్ లేవు. సో అట్లా అని చెప్పి ఇట్లా వచ్చేసిన. ఇప్పుడే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే కరెక్ట్ ఇగో నాగోల్ అయితే ఉన్నాము. చూస్తారు కదా, నాగోల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇట ఛాయ్ తాదాం అని చెప్పేసి ఇడైతే ఆపిన, ఛాయ్ గిట్ట తాగేసిన అయిపోయింది. ఇక మనకి ఈ కిరాయి ఎంత అంటే మనకి దగ్గర దగ్గర 4,000 అయితే ఇచ్చిండు అన్న. మనం 3,500 చాలు అని అనుకున్నాం. ప్రామిస్ చెప్పాలంటే 3,500 చాలు అని చెప్పిన. కానీ అన్న అయితే మనం ఏం లేదు కదా అన్న, కంపెనీకి వెళ్ళాక వచ్చేది, సో నువ్వు 4 తీసేసుకో అని అన్నాడు. ఇక సర్లే అని చెప్పేసి తీసుకున్నా. ఇదైతే రియల్గా చెప్తున్నా, నేను వద్దని చెప్పిన 3,500 చెప్పిన, కానీ అన్న అయితే 4,000 ఇచ్చిండు. సరే అని చెప్పేసి తీసేసుకున్నా. ఇప్పుడైతే మనము నగలు అయితే అయినాక దీనిలోకి వెళ్ళి మనకి 400 అయితే డీజిల్ అయితే పోయింది. మొత్తంలో మనకి 3,600 అయితే మిగిలినాయి ఈ ట్రిప్పులా. కానీ ఒకటి ఏంటంటే మనం వచ్చేటప్పుడు పోటర్ ఆన్ ఉంటే మనకి కిరాయి పడితే ఇంకా ఎక్కువ పైసలు అయితే మిగులుతుండే, ఒక 1,000 రూపాయలు అయితే మిగులుతుండే ఎటు కాకుండా. ఇక సర్లే అన్నీ మన చేతిలో ఉండవు, మనకి వచ్చింది చాలా అనుకొని సరే అని చెప్పేసి ఇడైతే ఆయన ఇప్పుడైతే ఇంటికి వచ్చారు రైట్. ఇడికెళ్ళి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది అంతే మన ఇల్లు. ఇక వెళ్ళిపోతున్నా. చలో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకొన్ని వీడియోస్ డైలీ పెడతా ఉంటా, ఇంకా గివ్ అవేలు కూడా పెడతా ఉంటా. చూడండి, మంచి ప్లాన్స్ అవుతున్నాయి. ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినాక మంచి గివ్ అవేలు అయితే మంచిగా చేద్దామని అనుకుంటున్నా.
సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే అవుద్ది. పెద్దాం బాయ్.